వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల తాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యదర్శి కె నరేంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో కలిసి మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో జిల్లాలో తాగునీటి సరఫరాపై ప్రత్యక్ష అధికార సమీక్ష నిర్వహించారు. మన జిల్లానే కదా అది మోతే మన రైట్ సైడ్ లో ఒక చిన్న కనబడుతుంది సార్, అదే నర్సింగ్ కూడా ఓకే రైట్ సైడ్ ఈ భద్రాం దాస్ మనది అవతలంతా సూర్యాపేట ఇది సూర్యాపేట ఇంటేక్ సార్. వీళ్ళకి ఏంటంటే ఆఫ్టేక్ పాయింట్ వచ్చి 10.5 feet లోపలే ఆఫ్టేక్ పాయింట్ ఉంది. వీళ్ళు అందుకంటే కిందికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు మనం 10 feet లో ఉన్నాం, వాళ్ళకి అందరూ రీసెట్ పంప్స్ పెట్టుకొని మన సంపూర్ణ వేసుకొని మీరు అక్కడ చూడండి, అక్కడ తవ్వారు చూడండి, అక్కడ అది ఏం చేశారంటే దాని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విలేజెస్ మనకు వచ్చేసి ఇప్పుడు మదిరాల ఇవన్నిటికీ అంటే వాళ్ళ సెకండ్ పంప్ మోతే పార్ట్ ఆఫ్ మోతే ఇది 41 విలేజెస్కి వెళ్తుంది మోతే. వీళ్ళకి 4.5 feet దాకా వెళ్ళిపోవచ్చు. అదైతే బాటమ్ బ్లాక్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు వాళ్ళు డ్రా చేయగలుగుతున్నారు వాళ్ళకి తక్కువ చేసేది ఒకటే పంప్. సో వాళ్ళు అంటే వాళ్ళకి కూడా మంది కాలేజ్ వస్తుంటుంది, సీపేజ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న నీళ్ళతో వదిలేస్తే బట్టి మీరు ఫ్లో క్యాల్కులేట్ చేస్తున్నారు. అది వెలాసిటీ దాన్ని బట్టి తెలుసుకుంటుంది. Shri Surendra Mohan sir, who has been designated as the special officer in this upcoming summer season. Sir, I welcome you once again, sir, back to the old district various service. So many of you would have served under sir, as sir was joint collector in 2013. And sir, along with this, we have our additional local bodies, who is the district nodal officer for these. And sir, presently the issue is with pipeline, sir. And the next thing is we are replacing 4 existing intakers, and we have integrated 2 WTP, sir. One is Brahmanpalli and what is allowing water to 41 rural applications and Vairamus. Apart from this, we are covering Singareni and Kamepalli from Godavari segment, sir, for which the source gets, sir. And in addition to 186 rural applications, we are giving to 1 ULP, sir, that is and actually with the continuous support of our secretary, sir, that is the thing, sir, we are expecting to receive water for 3 more days. And total net ULPs, sir, 4 ULPs includes the Khammam Municipal Corporation.
and Madhura. RWS CE here to make a presentation of the water supply scheme in the below sir. DPOC was an official sir. So we have the chief engineer Garuna sir, superintendent engineer RWS, and the EE from public health department to EE Garunaru, and their engineers are also there. Sir. We have called from certain modules where there is some water problems, sir. From there we have called the AEs or ఏమేమి ఏరియాస్లో అయితే మన జిల్లాలో సార్ చెప్పినట్టుగా లాస్ట్ అక్కడ పడకపోవడం లేకపోతే అలాంటివి 3-4 డేస్ వస్తాయి సార్. వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ రివ్యూ వాళ్ళు కూడా ప్రధాన యూజ్ చేయలేదు ఎక్కడ కూడా ఒకటి 2 సర్కమ్స్టెన్సెస్ కాకుండా బట్ ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ businesses. But these are, sir, since we have water tanker and tractor for each and every GP, so on water tanker engage చేయాలన్నా కూడా మన municipalities GPs లో కలిపి over 600 water tankers are available, sir. వాటర్ ట్యాంకర్స్ ఎక్విషన్ చేయాలన్నా కూడా ACLP గారు will coordinate on the process. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మనకి స్ట్రగుల్ అయింది. ఇవాళ మన కండిషన్ ఏంటంటే 6,325 అక్కడ రిలీజ్ చేస్తే మనకి ఏమైంది అంటే 4th 2 o'clockకి 2,760 క్యూసెక్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజెస్ ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి. మన సెకండ్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ కొద్దిగా ఉన్న కండిషన్ ప్రకారం అయితే డౌట్గా ఉంది సార్. Grid is supplying from all areas, sir, 37 MMT. Total average 47 MMT we are getting, sir. But the demand is 69 MMT. 60% of the town is daily supply is there. లో ప్రెషర్స్లో నడుస్తుంది సార్ వాటికి గ్రాటిఫికేషన్ ప్లాన్ జనవరి లో ప్రెషర్ మర్లపాడు పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడైతే చక్కగా ఫాలోఅప్ చేస్తున్నారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి అవి చాలా యూనో డిస్ప్రపోర్షనేట్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి స్టేట్ లెవెల్లో యూనో న్యూస్ ఐటమ్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ వచ్చినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా అక్కడ కనపడదు, ఆ న్యూస్ ఐటమే కనపడుతుంది. సో వేరే జిల్లాలో మీరు కొన్ని ఈ మధ్య చూసుంటారు. అక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏవైతే ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారికి మన పాలేరు 0.4 యూనో టీఎల్సీ ఎక్స్టర్నల్గా అడిగారు. అవి 10th నాడు చీఫ్ సెక్రటరీ మేడం దగ్గర మీటింగ్ ఉంది. అక్కడ సిఎస్ గారికి సెక్రటరీ ఇరిగేషన్ గారికి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మధ్యకు సంబంధించి ఎన్ఓసీ పెండింగ్ ఉన్నారు, అది కూడా లెటర్ ఆ డీటెయిల్స్ అనేది వాట్సాప్లో పంపిస్తే ఐ టాక్ టు జనరల్ మేనేజర్స్ ఆఫ్ సెంట్రల్ రైల్వే. ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో ఇంకేమైనా మనం ఫాలోఅప్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కనుక ఎప్పటికప్పుడు నాకు డీటెయిల్స్ పంపిస్తూ ఉండండి. తర్వాత అందరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ కింది స్థాయి అధికారులను కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద చాలా ఫోకస్డ్గా ఎవ్రీ వీక్ చీఫ్ సెక్రటరీ గారు పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే యాక్షన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవచ్చు. సో ఖమ్మం జిల్లా యంత్రాంగం మంచి పేరు ఉంది కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయాలి. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సమావేశం హాల్ అయినా కూడా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Thank you, sir. Your valuable guidance and suggestions are noted, sir. So we'll continue to work to see that no village or no habitation remains without water, sir, for the next 3 months. So any issue na kuda namariki escalate chestuntam, sir, and we'll continue to be in touch to seek your guidance and support, sir. Thank you, sir. Thank you.